నమస్తే అండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణాధిపతే నమః. ఓం స్కందాయ నమః. ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శని మనకి 2025 మార్చ్ 29వ తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది. ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో 2.5 సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుందన్నమాట. చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు ఈయన. సో మనకి మార్చ్ 29వ తారీఖు 2025 నుంచి ఫిబ్రవరి 2028వ తారీఖు వరకు కూడా మనకి శని మీనరాశిలో సంచారం జరిగి తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది. ఈ క్రమంలో మధ్యలో 3 సార్లు కూడా శని వక్రిగతిలోకి ట్రాన్సిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే రెట్రోగ్రెషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము. ఈ రెట్రోగ్రెషన్ మోషన్ మనకి ఈ 2025 నుంచి 2028 ఫిబ్రవరి వరకు మధ్యలో 3 టైమ్స్ జరుగుతుందన్నమాట. సో జూలై 2025 నుంచి నవంబర్ 2025 వరకు కూడా శని వక్రిలో ఉంటారు. మళ్ళీ జూలై 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు కూడా శని వక్రిలో ఉంటారు. తర్వాత జూలై 2027 లేదా ఆగస్ట్ 2027 నుంచి డిసెంబర్ 2027 వరకు కూడా శని వక్రిలో ఉండి తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి 2028 తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది. సో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అది మన వ్యక్తిగత జన్మ జాతకాలలో అవ్వచ్చు, మన పర్సనల్ లైఫ్స్లో అవ్వచ్చు, అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలామంది భయపడుతూ ఉంటారు. శని అనేసరికి ఏదో ఒక భూతం లాగా చూసేయడము, లేకపోతే ఏళ్ళనాటి శని ప్రభావంలోకి రాగానే అంతా ప్రాబ్లమ్సే వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయం అయితే ఉంటుంది. శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు. మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకు అంత ఇబ్బందికరంగా పరిస్థితులు మనకేం కనిపించవు. కాకపోతే ఈ శని యొక్క గోచారం మనకి కొన్ని రాశుల వాళ్ళకి ఏంటంటే ఏళ్ళనాటి శని కంప్లీట్ అయిపోతుంది, కొన్ని రాశుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎవరికి కంప్లీట్ అయిపోతుంది, ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావము ఈ మార్చి 29వ తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు గత 7.5 సంవత్సరాలు లేదా దాదాపు 8 సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మనకి అర్ధాష్టమ శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. అలాగే అష్టమ శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రాశుల వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం కానీ కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు. సో వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్లో ఉంటారు. మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావము సెకండ్ ఫేజ్లో ఉంటారు. అండ్ మేషరాశి వాళ్ళకు వచ్చేసరికి ఈ సంవత్సరం 2025 మార్చి నుంచి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి, అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి మీరు గురువు రూపేణ ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే కనుక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ ఏళ్ళనాటి శని ప్రభావం కానీ అష్టమ అర్ధాష్టమ శనుల ప్రభావం కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అయితే మీనరాశిలో శని సంచారము చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎవ్రీ 30 yearsకి జరుగుతుందన్నమాట. సో లాస్ట్ మనకి 1960s ఆ టైంలో వచ్చిన ట్రాన్సిట్ శని రాహులు కలిసి కూడా ఉన్న ట్రాన్సిట్ మనకి కనిపిస్తూ ఉంటుంది.
దానికంటే ముందు 30 సంవత్సరాల క్రితము శని మీనరాశిలోకి సంచారం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు గోచరించాయి అనేది కూడా మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇలా చూసుకున్నట్లయితే మనకి శని రాహు యుతి 2025 మార్చ్ 29 నుంచి మే 2025 18వ తారీఖు వరకు కూడా శని రాహువుల యుతి మనకి మీనరాశిలో కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ 51 రోజులు ద్వాదశ రాశులు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీకు పెద్దగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవు. అంటే కొన్ని రాశుల వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా సడన్గా కొంచెం బ్రేక్స్ రావడము, లేదా కొంతమందికి కెరియర్ విషయంలో కొద్దిగా బ్రేక్స్ రావడము, కొంతమందికి హెల్త్ పరంగా ఇబ్బందులు రావడం అనేది మనకి ఈ 51 డేస్ ట్రాన్సిట్లో మనకి కనిపిస్తుంది. కాబట్టి దానికి తగ్గ పరిహారాలు మీరు చేసుకున్నట్లయితే ఇబ్బందికరంగా ఉండదు. సో ఇక మీదట మనము చూసుకునేది ఏంటంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది నేను వివరిస్తాను. మకర రాశి వాళ్ళకి శని సంచారము తృతీయ స్థానంలో జరుగుతుందండి. ఏళ్ళనాటి శని ప్రభావము ఇది వరకు ఒక 7.5 సంవత్సరం నుంచి 8 సంవత్సరాల వరకు ఏదైతే ఇబ్బందికరంగమైన వాతావరణం మీకు అనిపించిందో, అంటే కొంతమందికి ఏంటంటే ఆర్థికంగా చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కుటుంబ పరంగా కొద్దిగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, పేరు ప్రతిష్టల విషయంలో కూడా కొద్దిగా భంగం కలిగిన వాళ్ళు ఎవరైనా మకర రాశి వాళ్ళు ఉండుంటే గనక మీరు కొద్దిగా ఈ శని మార్పు వల్ల మీరు కొంచెం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే టైం అన్నమాట. తృతీయ భావంలో శని సంచారము మనకి శాస్త్రపేతంగా చెప్పేది ఏంటంటే చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి, మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి, మీరు కొత్తగా ఒక రెన్యూడ్ పర్సన్గా మీరు బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ 8 సంవత్సరాలు మీరు ఏవైతే లెసన్స్ నేర్చుకున్నారో అవన్నీ కూడా మీరు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి చేయడానికి మీకు మంచి టైం అన్నమాట. మీరు ఎక్కడైనా మీ ధైర్య సాహసాలతోటి ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళు ఉంటే కనుక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, సక్సెస్ వస్తుంది. తృతీయ స్థానం నుంచి శని పంచమ స్థానం పైన దృష్టి పడుతుంది కాబట్టి మీ స్కిల్స్, అంటే మీరు ఏదైతే హాబీస్ ఉంటాయో మనకి డైలీ హాబీ ఉన్నవన్నీ కూడా మీరు స్కిల్స్ రూపంలో పెట్టి దాన్ని బయటికి మళ్ళీ ఒక ప్రొఫెషనల్గా కూడా మీరు కన్వర్ట్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శని యొక్క దృష్టి మనకి భాగ్యస్థానం పైన పడుతుంది కాబట్టి మీకు మీ గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఒకటి ఉంటాయి, తండ్రి కూడా మీకు చాలా సపోర్టివ్గా మీకు సలహాలు ఇస్తూ ఉంటారు ఈ సంచారం వల్ల. అండ్ తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు, దైవ బలం పెరుగుతుంది, దైవశక్తి ఎక్కువ పెరుగుతూ ఉంది. అండ్ వ్యయస్థానం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి కొద్దిగా డబ్బు మీరు క్షేత్రాలకి డొనేషన్ లాగా ఇచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంటాయి. చాలా మట్టుకు ట్రావెలింగ్ చేస్తుంటారు, షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వరకు నేను స్టక్ అయిపోయి ఉన్నాను, నాకు అసలు ఎక్కడ కూడా ఒక గ్రోత్ లేదు, కెరియర్లో నాకు ఎటువంటి గ్రోత్ కనిపించట్లేదు, ప్రమోషన్స్ రావట్లేదు, అన్ని డీలేసే జరుగుతున్నాయి అని ఎవరైతే ఈ మకర రాశి వాళ్ళు అనుకుంటూ ఉంటే గనక ఈ సంచారం నుంచి మీకు కూడా అన్ని ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. 2.5 సంవత్సరాలు కూడా పిల్లలు అవ్వని మకర రాశి కపుల్స్ ఎవరైతే ఉంటే గనక వాళ్ళకి కూడా ఇది వరకు ఏవైతే సమస్యలు బయటపడని, అంటే పిల్లలు అవ్వకుండా ఏవైనా సమస్యలు ఉండుంటే గనక అది శని యొక్క దృష్టి వల్ల కూడా, శని మార్పు వల్ల కూడా మీకు ఫేవరబుల్గా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా న్యాచురల్ పద్ధతిలో కాకుండా ఐవీఎఫ్ త్రూగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే కనుక ఆ కోణంలో కొద్దిగా డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పంచమం పైన దృష్టి పడుతుంది, వ్యయం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి ఒక మంచి కార్యక్రమం కోసము పుత్ర సౌభాగ్యం కోసం మీరు ఈ డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. పెళ్ళిళ్ళు అవ్వని మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వివాహాలు జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి, భాగ్య వృద్ధి జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీ గురువుల మాట ఆలోచించి ఆచితూచి తప్పకుండా మీరు వాళ్ళ మాట విని అడ్వైసెస్ తీసుకోవడం వల్ల మీరు ఇంకా బెటర్గా రాణించే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా పేరు ప్రతిష్టల దగ్గర కొద్దిగా భంగం కలిగి ఉంటే గనక ఇప్పుడు ఆ గతంలో జరిగిన వాళ్ళే, గతంలో మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళే మిమ్మల్ని మీ ఆదరణ కోసం వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి, మీకు సారీ చెప్పే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు ఈ ట్రాన్సిట్ మీకు ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాయి. ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటే గనక
మీ దగ్గరలో ఏవైనా అనాథ శరణాలయాలు ఉన్నా, ఎందుకంటే 12th హౌస్ యాక్టివేషన్లో ఉంటుంది కాబట్టి అనాథ శరణాలయాలు ఉన్నా, లేకపోతే మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటూ ఉంటాయి, లేకపోతే చిన్నపిల్లలకి ఆర్ఫనేజెస్ ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్లో గనక మీరు వెళ్ళి చారిటీ చేస్తే, అంటే మీకు ఆర్థిక స్తోమతకి తగ్గట్టుగా మీరు ఏవైనా డొనేషన్స్ ఇచ్చినా, లేదా ఎక్కడైనా ప్రతి శనివారం రోజు ఒక పూట భోజనం ఎవరికైనా పెట్టగలిగే స్థాయిలో మీరు ఉంటే గనక అవి చేసినా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. మీకు దైవబలం పెరుగుతుంది. గోవుకు గ్రాసం తినిపించడం మాత్రం మర్చిపోకుండా చేయండి. ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలనుకుంటే ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠనం చేసుకోండి.